అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 24న రాజోల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు దొంగలు ఓ ఇంట్లో చోరీ చేశారు. వారిని వారం రోజుల్లో అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దొంగలను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. వారికి నగదు బహుమతులు అందజేశారు. అరెస్టు అయిన వారిపై గతంలో పలు దొంగతనాల కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రజలు సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని ఎస్పీ సూచించారు. 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్ గా మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారు అనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి వెరీ క్విక్లీ విత్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ టూ అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ ని రెక్కీ చేసుకుని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్ గా ఫరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన క్లూస్ టీమ్ కూడా చాలా బాగా పనిచేసి 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్ గా మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు.